పోషణ, ఆహార సరఫరా వ్యవస్థ. ఈ వీడియోలో మనం మొక్కలలో ఇంకా జంతువులలో పోషణ గురించి ముఖ్యమైన అంశాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా జీవులకు ఆహారం ఎందుకు అవసరమవుతుంది? ఎందుకంటే ఆహారం లేకుండా జీవులు మనుగడ సాగించలేవు. మొదటిగా జీవులలో ఎదుగుదలకు ఆహారం అనేది అవసరమవుతుంది. పుట్టిన ప్రతి జీవి పెరిగి పెద్దదవ్వాలంటే ఆ పెరుగుదలకు అనేక పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలన్నీ ఆహారం ద్వారా జీవులకు లభిస్తాయి. సరైన ఆహారం దొరకకపోతే జీవులలో పోషకాల లోపం ఏర్పడి ఎదుగుదల లోపిస్తుంది. రెండవది, జీవుల శక్తి అవసరాల కోసం కూడా ఆహారం అవసరమవుతుంది. ఆహారం శక్తిని ప్రసాదిస్తుంది. మన దైనందిన జీవితంలో వివిధ కార్యక్రమాలు చేసుకోవాలన్నా, వృత్తి వ్యాపారాలు చేయాలన్నా మనకి శక్తి అవసరమవుతుంది. ఈ శక్తి మనకు ఆహారం నుండి లభిస్తుంది. జీవులన్నిటికీ శక్తి ఆహారం నుండే లభిస్తుంది. జంతువులలోనే కాకుండా మొక్కలలో కూడా వివిధ జీవక్రియలు జరుపుకోవడానికి శక్తి అవసరమవుతుంది. మొక్కలకు, జంతువులకు ఈ శక్తి ఆహారం నుండి లభిస్తుంది. జీవులకు వ్యాధి నిరోధకత కోసం కూడా ఆహారం అవసరమవుతుంది. ప్రతి జీవి శరీరంలోకి నిత్యం ఎన్నో వేల రకాల బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి ప్రవేశించి శరీరంపై దాడి చేస్తుంటాయి. ఈ దాడిని నిరోధించడానికి మన శరీరంలో యాంటీబాడీలు అనే ప్రత్యేకమైన ప్రోటీన్లు తయారు కావలసి ఉంటుంది. వీటన్నిటినీ తయారు చేయడం కోసం అనేక పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలన్నీ మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి అందుతాయి. కొన్ని జీవుల్లో ఆహారం శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడం కోసం కూడా అవసరమవుతుంది. ముఖ్యంగా క్షీరదాలు తమ శరీర ఉష్ణోగ్రతను 97 నుంచి 103 ఫారెన్హీట్ వరకు మెయింటైన్ చేస్తాయి. ఇలా శరీరంలో ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి క్షీరదాలు మొదలైన జీవులకు ఆహారం అవసరమవుతుంది. జీవులకు ఆహారం ఎందుకు అవసరమవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు జీవుల్లో ఉన్న పోషణ విధానాలు చూద్దాం. పోషణ విధానాల ఆధారంగా జీవులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్వయం పోషకాలు, రెండవది పరపోషకాలు. స్వయం పోషకాలకి మొక్కలు ఉదాహరణ అయితే, పరపోషకాలకి జంతువులు ఉదాహరణ. స్వయం పోషకాలు ప్రకృతిలో లభించే సరళమైన పదార్థాలను వినియోగించుకొని తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. పరపోషకాలు మొక్కల మీద లేదా ఇతర జంతువుల మీద తమ ఆహార అవసరాల కోసం ఆధారపడతాయి. స్వయం పోషకాలకు ఉదాహరణగా మొక్కలను మనం చెప్పుకుంటున్నాము. మొక్కలు సూర్యరశ్మిని వినియోగించుకొని తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అయితే ఈ ఆహార తయారీ ప్రక్రియలో అవి అతి సరళమైన పదార్థాలను ముడి సరుకులుగా వినియోగించుకుంటాయి. మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అవసరమైన ముడి పదార్థాలు ఏమిటి? 1 నీరు, 2 కొన్ని వాయువులు, 3 లవణాలు, 4 సూర్యరశ్మి. నీరు, లవణాలు భూమి నుండి లభించగా వాయువులు గాలి నుండి లభిస్తాయి. సూర్యరశ్మి సూర్యుడి నుండి లభిస్తుంది. మొక్కలు ఈ ముడి సరుకులను ఉపయోగించుకొని ప్రాథమికంగా కార్బోహైడ్రేట్లను తయారు చేస్తాయి. మొక్కలలో తయారైన కార్బోహైడ్రేట్లు మనకు వివిధ రూపాలలో అందుతాయి. బియ్యం, చెరకు, దుంపలు, ఇంకా గోధుమలు, ఇటువంటి వాటి ద్వారా ఈ కార్బోహైడ్రేట్లు మనకి అందుతాయి. అయితే మొక్కలు కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే తయారు చేయవు. ప్రోటీన్లు, కొవ్వులు వంటి ఇతర పోషకాలను కూడా మొక్కలు తయారు చేస్తాయి. మొక్కలు సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీరు మొదలైన సరళ పదార్థాలను ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, ఇంకా మాంసకృతులు వంటి విలువైన పోషకాలను తయారు చేస్తాయి. మొక్కలు ఈ పోషకాలను తమకి తాము ఉపయోగించుకోవడమే కాకుండా మిగిలిన జీవులన్నిటికీ ఆహారంగా అందిస్తాయి. మొక్కల నుండి లభించే ఈ విలువైన పోషకాలను జంతువులు ఆహారంగా పొందుతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు జంతువులకు కావలసిన శక్తి అవసరాలు తీరిస్తే,
క్రొవ్వులు, మాంసకృత్తులు జీవుల యొక్క శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, వ్యాధి నిరోధకతకు సహాయపడతాయి. ఇవే కాక మొక్కల్లో తయారయ్యే వివిధ రకాల విటమిన్లు జీవులు ఆహారం ద్వారా గ్రహించడం ద్వారా జీవుల యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎంతగానో పెరుగుతుంది. ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశులలో వివిధ రకాలైన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ జీవక్రియలన్నిటిలోనూ అతి ముఖ్యమైన జీవక్రియ ఏది అంటే మీరు ఏం చెప్తారు? కిరణజన్య సంయోగక్రియ. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మొక్కలు ఉత్పత్తి చేసే ఈ ఆహారంపైనే జంతువులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి జీవిస్తాయి. అంటే జీవులన్నిటి మనుగడకు మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియ అనే జీవక్రియ ఎంతో ముఖ్యమైనది. కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యక పదార్థాలు. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పదార్థాలు: నీరు, కార్బన్ డయాక్సైడ్, కాంతి. ముందుగా నీరు మరియు కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియకు నీరు అవసరం అవుతుంది అనే దానికి ఆధారం వాన్ హెల్మాంట్ ప్రయోగం. 1600 కాలంలో వాన్ హెల్మాంట్ తన ప్రయోగం ద్వారా ఒక మొక్క యొక్క బరువు అధిక శాతం నీటి వల్లే పెరుగుతుందని తెలియచేశాడు. ఒక మొక్క ఎదుగుదలలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని తన ప్రయోగాల ద్వారా నిరూపించాడు. కాబట్టి దీని ఆధారంగా కిరణజన్య సంయోగక్రియకు నీరు అవసరమనే దాన్ని మనం గ్రహించవచ్చు. గాలి మరియు కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియకు గాలి అవసరం అవుతుంది అనే విషయాన్ని ప్రిస్ట్లే ప్రయోగం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రిస్ట్లే తన ప్రయోగంలో ఒక గంట జాడీలో ఒక ఎలుకను, ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచాడు. కొంతసేపటి తరువాత వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోయింది. అలాగే ఆ ఎలుక చనిపోయింది. ప్రిస్ట్లే తన ప్రయోగంలో రెండో భాగంలో ఒక గంట జాడీలో కొవ్వొత్తిను, ఎలుకను, వీటితో పాటు ఒక చిన్న పుదీనా మొక్కను కూడా ఉంచాడు. ఇలా ఉంచినప్పుడు కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది. అలాగే ఎలుక కూడా బ్రతికే ఉంది. ఈ ప్రయోగం ద్వారా మొక్క, ఎలుక మధ్యన వాయు వినిమయం జరిగిందని, మొక్క విడుదల చేస్తున్న వాయువును ఎలుక, కొవ్వొత్తి వినియోగించుకున్నాయన్న విషయాన్ని ఆయన కనుగొన్నాడు. ఈ ప్రయోగం ద్వారా మొక్కలు జంతువులు జీవించడానికి అవసరమైన వాయువును విడుదల చేస్తాయి అనేది నిర్ధారణ అయింది. అయితే మొక్కలు వాయువులను ఎలా గ్రహిస్తాయి, ఎలా విడుదల చేస్తాయి? మొక్కల్లో వాయు వినిమయం అధిక శాతం పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇవి ఆకులకు అడుగు భాగంలో అధికంగా ఉంటాయి. ఇవే కాక కాండంలోని, వేరులోని స్పంజి కణజాలం ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరపడానికి మొక్కలకు గాలి అవసరమవుతుంది. అయితే గాలిలో ఏ భాగం కిరణజన్య సంయోగక్రియకు అవసరమవుతుంది? కార్బన్ డయాక్సైడ్. కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమవుతుందని మనం ఏ ప్రయోగం ద్వారా నిరూపించగలం? మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని మనం నిరూపించగలం. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ముందుగా కుండీలో ఉన్న ఒక మొక్కను తీసుకోవాలి. ఈ మొక్కను వారం రోజుల పాటు చీకటిలో ఉంచాలి. ఇలా చీకటిలో ఉంచడం వలన ఆ మొక్క యొక్క ఆకుల్లో ఇంతకు క్రితమే తయారైన పిండి పదార్థం అంతా కూడా వినియోగించుకోబడుతుంది. అంటే అప్పుడు ఆ మొక్క పిండి పదార్థ రహితంగా తయారవుతుంది. ఇటువంటి మొక్కలో ఒక ఆకును మనం ఎంచుకుని వెడల్పు మూతిగల ఒక గాజు సీసాలోకి ఈ ఆకును చిత్రంలో చూపిన విధంగా అమర్చాలి. సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ తీసుకోవాలి. సీసాలోకి గాలి చొరబడకుండా సీసా మూతిని బిగించాలి. ఈ విధమైన అమరికలో ఆకులో సగభాగం సీసాలో, సగభాగం బయటకు ఉంటుంది. అంటే ఆకులో బయట ఉన్న భాగానికి కార్బన్ డయాక్సైడ్ అందుతుంది, సీసాలో ఉన్న భాగానికి కార్బన్ డయాక్సైడ్ అందదు. సీసా లోపల ఉన్న గాలిలో కొంత మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది కదా అనే అనుమానం మనకు రావచ్చు. సీసా లోపల ఉన్న గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను సీసాలో ఉంచిన
పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం పీల్చుకుంటుంది. అంటే సీసా లోపల కార్బన్ డయాక్సైడ్ రహిత వాతావరణాన్ని మనం సృష్టించగలిగాము. ఇప్పుడు ఈ మొక్కను ఆ సీసాతో పాటు ఎండలో ఉంచాలి. కొన్ని గంటల తరువాత ఆకును చెట్టు నుంచి వేరు చేసి దానికి అయోడిన్ పరీక్ష జరపాలి. ఈ పరీక్షలో సీసా లోపల ఉన్న భాగంలో ఎటువంటి పిండి పదార్థం తయారు కాకపోవడం, సీసా బయట ఉన్న భాగంలో పిండి పదార్థం తయారవడాన్ని మనం గమనిస్తాము. ఈ మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ ఆవశ్యకం అని మనం నిరూపించవచ్చు. కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియ 1779లో జాన్ ఇంజన్హౌస్ కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అని తన ప్రయోగాల ద్వారా తెలియజేశాడు. కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అని మనం హైడ్రిల్లా మొక్క ప్రయోగం ద్వారా ప్రయోగపూర్వకంగా నిరూపించవచ్చు. హైడ్రిల్లా మొక్క ప్రయోగంలో కొన్ని హైడ్రిల్లా లేదా ఎలోడియా మొక్కలు, ఒక గరాటు, ఒక పరీక్ష నాళిక, ఒక బీకరు, కొద్దిగా నీరు అవసరమవుతాయి. వీటిని ఇక్కడ చూపిన విధంగా అమర్చాలి. ఇలా అమర్చిన ఈ సెటప్ను కనీసం 2 నుంచి 3 గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచాలి. ఈ అమరికను సూర్యరశ్మిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కల ఆకుల నుంచి చిన్న చిన్న గాలి బుడగలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇవన్నీ పరీక్ష నాళికలో పైభాగానికి చేరుకుంటాయి. ఈ చిన్ని గాలి బుడగలు ఆక్సిజన్. ఇదే ప్రయోగ అమరికను మనం చీకటిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా ఆకుల నుంచి ఎటువంటి గాలి బుడగలు రావడాన్ని మనం గమనించాం. అంటే కాంతి సమక్షంలోనే కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మొక్కల్లో ఆకుపచ్చని భాగాల్లో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని మొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఇంజన్హౌస్. ఇంజన్హౌస్ ప్రతిపాదన చేసిన చాలా కాలం తరువాత 1817లో పెల్లిటియర్ మరియు క్యావెన్షో అనే శాస్త్రవేత్తలు మొక్కల్లోని ఆకుపచ్చ పదార్థాన్ని వేరు చేయగలిగారు. ఇలా వేరు చేసిన కషాయానికి పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని పేరు పెట్టారు. ఆ తరువాతి కాలంలో మొక్కల ఆకుల్లో ఉండే వివిధ వర్ణద్రవ్యాలు కూడా కాంతి శక్తిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియను జరపగలవని తెలుసుకున్నారు. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని ఏ ప్రయోగం ద్వారా నిరూపిస్తాము? కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని కాంతి తెర ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు. ఈ ప్రయోగం చేయడానికి ఈ విధమైన కాంతి తెరలు ఉపయోగపడతాయి. కాంతి తెర ప్రయోగంలో ఎంపిక చేసుకున్న మొక్కను తొట్టెతో పాటు చీకటిలో కొద్ది రోజుల పాటు ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా మొక్కలో అంతకుముందు తయారైన పిండి పదార్థం అంతా వినియోగం చెందేలా చేయవచ్చు. తరువాత మొక్కలో 1 లేదా 2 ఆకులకు ఈ విధమైన కాంతి తెరలను బిగించాలి. ఇప్పుడు మొక్కను కొన్ని గంటల పాటు సూర్యకాంతిలో ఉంచాలి. ఆ తర్వాత ఆకులను వేరు చేసి వాటికి అయోడిన్ పరీక్ష జరపాలి. కాంతి తెరలు ఉంచిన భాగంలో పిండి పదార్థం తయారు కాకపోవడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనిని బట్టి కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అనేది నిరూపణ అయ్యింది. కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లోని ఆకుపచ్చ భాగాల్లో జరుగుతుంది. మొక్కల్లో ఉండే ఆకుపచ్చ భాగాలు ఆకులు. మొక్కలలో క్లోరోఫిల్ అనే వర్ణదం ఉన్న చోట కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అయితే మొక్కలలోని ఆకుల్లో క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది? క్లోరోఫిల్ ఆకులలోని కణాలలో కణమంతా వ్యాపించి ఉండదని, అది ప్రత్యేకమైన కణాంగాలలో ఉంటుందని గుర్తించారు. 1883లో జూలియస్ వాన్ సాక్స్ క్లోరోఫిల్ కణమంతా వ్యాపించి ఉండదని, ప్రత్యేకమైన కణాంగాలలో ఉంటుందని తెలియజేశాడు. అయితే క్లోరోఫిల్ ఉండే ప్రత్యేక కణాంగాలను ఏమంటారు? క్లోరోఫిల్ ఉండే ప్రత్యేక కణాంగాలను క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు అని అంటారు. ఈ హరిత రేణువులు అన్ని కణాలలో ఉంటాయా? ఎక్కువగా ఏ కణాలలో ఉంటాయి? హరిత రేణువులు ఎక్కువగా రక్షక కణాలు, పత్రరంధ్రాలను సంరక్షిస్తూ ఉండే రక్షక కణాలలో అధికంగా ఉంటాయి. అలాగే సందాయక కణజాలంలో కూడా హరిత రేణువులు అధికంగా ఉంటాయి.
ఒక్కొక్క కణంలో సుమారు 40 నుండి 100 వరకు హరిత రేణువులు ఉంటాయి. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని చూద్దాం. క్లోరోప్లాస్ట్ నిర్మాణం. హరిత రేణువు 3 త్వచాలను కలిగి ఉంటుంది. మూడవ త్వచం దొంతరులుగా ఉంటుంది. దీన్నే గ్రానా అని అంటారు. కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్యమైన భాగం అంటే కాంతి శక్తిని గ్రహించే ప్రక్రియ ఈ గ్రానాలోనే జరుగుతుంది. ఈ దొంతరల మధ్యలో ఉండే ఖాళీ ఒక ద్రవంతో నింపబడి ఉంటుంది. దీన్నే స్ట్రోమా అని అంటారు. ఈ స్ట్రోమాలో కిరణజన్య సంయోగ క్రియలో రెండవ భాగమైన గ్లూకోజ్ సంశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు పత్రహరితం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. పత్రహరితం యొక్క నిర్మాణాన్ని గనక పరిశీలిస్తే మన రక్తంలో ఉండే హీమోగ్లోబిన్లోని హీమ్ అనే అణువు నిర్మాణంతో పోలి ఉంటుంది. క్లోరోఫిల్ అణువు, హీమ్ అణువు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. అయితే ఈ అణువుల మధ్యలో ఉండే మూలకాలలో భేదం ఉంటుంది. క్లోరోఫిల్ అణువు మధ్యలో మెగ్నీషియం ఉంటే హీమ్ అణువు మధ్యలో ఐరన్ ఉంటుంది. ఈ పత్రహరితం అనేది ఒక వర్ణదం. ఈ వర్ణదం ఒకే రకంగా ఉంటుందా? ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా? పత్రహరితంలో రకాలు. పత్రహరితంలో ముఖ్యంగా 2 రకాలుంటాయి. ఒకటి క్లోరోఫిల్ ఏ, రెండవది క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ రంగులో ఉంటే క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. హరిత రేణువులో ఉండే గ్రానాలో ఒక్కొక్క గ్రానాలో సుమారు 250 నుండి 400 వర్ణద అణువుల సముదాయం ఉంటుంది. ఈ సముదాయాన్ని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ సంయుక్తంగా కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయి. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో ఉన్న దశలు చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్యంగా 2 దశలు ఉంటాయి. ఒకటి కాంతి చర్య. ఇది హరిత రేణువులోని గ్రానా భాగంలో జరుగుతుంది. రెండవది నిష్కాంతి చర్య. ఇది స్ట్రోమాలో జరుగుతుంది. ముందుగా కాంతి చర్య చూద్దాం. కాంతి చర్యలో ముఖ్యంగా 3 సోపానాలు ఉంటాయి. కాంతి చర్య అనేది కాంతి సమక్షంలో మాత్రమే జరిగే చర్య. ఇది థైలకాయిడ్లోని గ్రానా భాగంలో జరుగుతుంది. ఈ కాంతి చర్యనే కాంతి రసాయన దశ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటాము. ఇందులో ముఖ్యమైన 3 సోపానాలు ఏమిటో చూద్దాం. ఒకటి క్లోరోఫిల్ ఉత్తేజితం అవ్వడం, రెండవది కాంతి విశ్లేషణ, మూడవది ఆక్సిజన్ ఉత్పత్తి. మొదటి సోపానం క్లోరోఫిల్ ఉత్తేజితం అవ్వడం. క్లోరోఫిల్ సూర్యరశ్మికి బహిర్గతం అయినప్పుడు ఫోటాన్ల శోషణ అనేది జరుగుతుంది. ఫోటాన్లను శోషించుకున్న క్లోరోఫిల్ క్రియావంతం అవుతుంది. ఇలా ఉత్తేజితమైన క్లోరోఫిల్ ఏం చేస్తుందో రెండవ సోపానంలో చూద్దాం. రెండవ సోపానం. ఇక్కడ ఉత్తేజితమైన క్లోరోఫిల్ నీటి అణువును విచ్ఛిన్నం చేస్తుంది. నీటి అణువు హైడ్రోజన్ అయాన్లు, హైడ్రాక్సిల్ అయాన్లుగా విడిపోతాయి. దీన్నే ఫోటోలైసిస్ అంటారు. ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే విచ్ఛిత్తి. ఉత్తేజితమైన క్లోరోఫిల్ అణువు నీటిని విచ్ఛిన్నం చేస్తుంది. దీన్నే ఫోటోలైసిస్ అంటారు. ఈ చర్యను హిల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టడం వలన హిల్ చర్య అని కూడా పిలుస్తుంటారు. ఇక మూడవ సోపానం. రెండవ సోపానంలో ఏర్పడిన హైడ్రోజన్ అయాన్లు, హైడ్రాక్సిల్ అయాన్లు ఇవి ఏమవుతాయో చూద్దాం. హైడ్రాక్సిల్ అయాన్లు నీరుగాను, ఆక్సిజన్గాను మారతాయి. నీరు మొక్క యొక్క కణజాలంలో అంతర్గతంగా వినియోగం అయిపోతుంది. కానీ ఆక్సిజన్ పత్ర రంధ్రాల ద్వారా బయటకు విడుదలవుతుంది. మరి హైడ్రోజన్ అయాన్లు ఏమవుతాయి? హైడ్రోజన్ అయాన్లు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు తయారవడంలో ఉపయోగపడతాయి. ఈ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లను శక్తి గ్రాహకాలు, ఎసిమిలేటరీ పవర్స్ అని అంటారు. ఇవి రెండూ కూడా తరువాత జరగబోయే నిష్కాంతి చర్యలో గ్లూకోజ్ ఏర్పడడానికి సహాయపడతాయి. నిష్కాంతి చర్య, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. నిష్కాంతి చర్య అంటే కాంతి అవసరం లేదు అని అర్థం. అంతేగాని ఈ చర్య చీకటిలో జరుగుతుంది అని అర్థం కాదు. ఈ చర్యలో ముఖ్యంగా కాంతి చర్యలో ఏర్పడిన ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లు వినియోగం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఎన్ఏడిపిహెచ్ నుండి హైడ్రోజన్ అయాన్లు విడిబడి కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి ఏటీపీల శక్తి సహాయంతో గ్లూకోజ్ని ఏర్పరుస్తాయి. అంటే ఎన్ఏడిపిహెచ్లు, ఏటీపీలు సంయుక్తంగా కార్బన్ డయాక్సైడ్ను గ్లూకోజ్గా మార్చుతాయి. ఇదంతా ఒక్క సోపానంలో జరిగే చర్య కాదు. ఇది ఒక గొలుసుకట్టు చర్యలాగా ఒకదాని తర్వాత ఒకటి అనేక పదార్థాలుగా మారుతూ చివరిగా
గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈ సంశ్లేషణ ప్రక్రియలో అనేక మధ్యస్థ పదార్థాలు ఏర్పడతాయి. ఇందులో ముఖ్యమైనది రిబ్యులోజ్ బైఫాస్ఫేట్. ఈ విధంగా నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మితో ప్రారంభమైన కిరణజన్య సంయోగక్రియ గ్లూకోజ్ ఏర్పడడంతో పూర్తవుతుంది. ఇవి కిరణజన్య సంయోగక్రియలో ముఖ్యాంశాలు. పరపోషకాలలో పోషణ. హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. పరపోషకాలు తమ జీవనానికి కావలసిన పోషకాలను మరొక జీవి నుంచి పొందుతుంటాయి. కొన్ని జీవులు మొక్కల నుంచి పొందితే మరికొన్ని జీవులు జంతువుల నుంచి తమకు కావలసిన పోషకాలను పొందుతాయి. పరపోషకాలు అవి తీసుకునే ఆహారాన్ని సేకరించే విధానాన్ని బట్టి 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. కొన్ని రకాల పరపోషకాలు ఆహారాన్ని వాటి శరీరానికి బయటే చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. ఇటువంటి పరపోషకాలను పూతికాహారులు అంటారు. ఉదాహరణకి ఒక రొట్టెపై ఉన్న బూజు ఆ రొట్టెలో ఉండే సంక్లిష్టమైన పోషకాలను సులువైన సరళమైన పోషకాలుగా మార్చి శోషిస్తుంది. పూతికాహారులకు ఉదాహరణలు ఈస్ట్లు, కుక్కగొడుగులు, రొట్టె బూజులు. రెండవ రకం. కొన్ని రకాల పరపోషకాలు అతిదేయి జీవిపై ఆధారపడి దానిని చంపకుండా దాని శరీరం నుంచి పోషకాలను శోషించుకొని జీవిస్తాయి. ఉదాహరణకి పేను జంతువులోని రక్తాన్ని పీల్చుకొని రక్తంలో ఉండే పోషకాలతో జీవనం సాగిస్తుంది. ఈ విధమైన పోషణను పరాన్న పోషణ అని అంటారు. పరాన్న పోషణకు ఉదాహరణలు కస్క్యూటా మొక్క, పేను, జలగ, బద్దెపురుగు మొదలైనవి. మూడవ రకం. కొన్ని జీవులు ఆహారాన్ని మొత్తంగా తమ శరీరంలోనికి తీసుకుని శరీరంలో జీర్ణం చేసుకుని సూక్ష్మ పదార్థాలుగా, సూక్ష్మ పోషకాలుగా విడగొడతాయి. ఈ విధానాన్ని అంతరగ్రహణం అంటారు. అయితే ఆహారాన్ని మొత్తంగా శరీరంలోకి తీసుకుని జీర్ణం చేసుకునే జీవులన్నిటిలో ఒకే విధమైన జీర్ణ వ్యవస్థ ఉంటుందా? లేదు. ఆహారపు రకం, అది లభించే విధానంలో తేడాలు ఉండడం వలన వివిధ రకాల జీవులలో జీర్ణ వ్యవస్థలు వివిధ రకాలుగా ఉంటాయి. ఏకకణ జీవుల్లో ఆహారాన్ని తీసుకునే విధానం గనక చూస్తే అమీబాలో శరీర ఉపరితలం నుంచి దాని ఆహారం సేకరించబడుతుంది. ఒక అమీబా ఆహారానికి దగ్గరగా వచ్చినప్పుడు దాని మిథ్యాపాదాలను ఆహారం చుట్టూ ఏర్పరుస్తుంది. ఇలా ఏర్పరిచిన వేళ్ల వంటి మిథ్యాపాదాలు ఆహారాన్ని చుట్టుముట్టి ఒక రిక్తికను ఏర్పాటు చేస్తాయి. ఈ రిక్తికను ఆహారపు రిక్తిక అని అంటారు. ఆహారం ఈ రిక్తికలో జీర్ణమవుతుంది. పోషకాలు ఆ రిక్తికలో నుండి కణంలోకి వ్యాపిస్తాయి. అమీబాకు ఒక నిర్దిష్టమైన ఆకారం లేకపోవడం వలన అది దాని శరీరంలో ఎటువైపు నుండైనా మిథ్యాపాదాలను ఏర్పాటు చేసి ఆహారాన్ని తీసుకోగలదు. అంటే అమీబా తన శరీరంలో ఎటువైపు నుండైనా ఆహారాన్ని గ్రహించగలుగుతుంది. అయితే అన్ని ఏకకణజీవుల్లో ఈ విధంగా ఉండదు. మరొక ఏకకణజీవి అయిన పారామీషియాన్ని గమనిద్దాం. ఈ పారామీషియానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. ఇది ఆహారాన్ని ఒక ప్రత్యేకమైన స్థానం నుంచి మాత్రమే గ్రహిస్తుంది. అయితే ఆహారం ఆ ప్రత్యేకమైన స్థానానికి ఎలా వెళ్తుంది? పారామీషియం శరీరమంతా వ్యాపించి ఉన్న శైలికల కదలికల వలన ఆహారం ఆ ప్రత్యేక స్థానాన్ని చేరుకుంటుంది. పారామీషియం ఆహారాన్ని గ్రహించే ఆ ప్రత్యేక భాగాన్ని ఏమంటారో మీకు తెలుసా? పారామీషియం ఆహారాన్ని గ్రహించే ఆ ప్రత్యేక భాగాన్ని కణముఖం లేదా సైటోస్టోమ్ అని అంటారు. కస్క్యూటాలో పరాన్నజీవ పోషణ. కస్క్యూటా అనేది ఒక పరాన్నజీవ మొక్క. ఇది అతిదేయి మొక్క నుండి దాని ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ మొక్క తన ఆహారాన్ని తను తయారు చేసుకోలేదు. ఎందుకంటే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన క్లోరోఫిల్ ఇంకా ఆకులు ఈ మొక్కలలో లోపిస్తాయి. ఇది కన్వల్యూసియే కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క ప్రజాతిలో దాదాపు 170 రకాల తీగ మొక్కల జాతులు ప్రపంచమంతా సమశీతోష్ణ ఉష్ణమండలాల్లో వ్యాపించున్నాయి. అయితే ఈ పరాన్నజీవ మొక్క తన ఆహారాన్ని ఎలా గ్రహిస్తుంది? ఈ మొక్కలకి ఆహారాన్ని గ్రహించడానికి ప్రత్యేకమైన చోషకాలు ఉంటాయి. వీటిని హాస్టోరియా అని అంటారు. ఈ హాస్టోరియాలు వేళ్ల మాదిరిగా ఉండి అతిదేయి మొక్క కణజాలంలోకి చొచ్చుకొనిపోతాయి.
ఈ బంగారు తీగ మొక్కలు సన్నగా తీగలలాగా ఉంటాయి. వీటి కాండం సన్నగా పొడవుగా నారింజ, లేత గులాబీ, పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఈ మొక్క పుష్పాలు బొడిపెల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. వీటి ఆకర్షక పత్రాలు పసుపు లేదా తెలుపు రంగులో ఉండి వీటి తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి. ఈ మొక్కల ఆకులు సన్నటి పొలుసుల మాదిరిగా క్షీణించుంటాయి. ఈ కస్క్యూటా మొక్కలు ఎలా పెరుగుతాయి ఇప్పుడు చూద్దాం. కస్క్యూటా మొక్క మొలకెత్తినప్పుడు ఒక అంటువేరు ఏర్పడుతుంది. దీన్నే యాంకరింగ్ రూట్ అని అంటారు. తరువాత దానిపైన సన్నని పొడవైన కాండం సర్పిలాకారంలో ఎదుగుతూ అతిదేయి మొక్క ఏదైతే ఉందో దానిని చేరుకుంటుంది. ఆ తరువాత ఆ కాండాన్ని పెనవేసుకుని దానికి చుట్టుకుంటుంది. ఇలా పెనవేసుకున్నప్పుడు హాస్టోరియాలు అనే ప్రత్యేకమైన చూషకాలను కాండంలోకి చొప్పిస్తుంది. ఈ హాస్టోరియాలు అతిదేయి యొక్క కాండంలోని దారువు ఇంకా పోషక కణజాలంలోకి చొచ్చుకుని పోతాయి. అవి దారువు నుండి నీటిని, పోషక కణజాలం నుంచి పోషకాలను సేకరిస్తాయి. ఈ డాడర్ మొక్క ఒక్కసారి అతిదేయి కాండంతో సంబంధం ఏర్పరచుకోగానే మొట్టమొదటిగా దానికి ఏర్పడిన వేళ్లు కుళ్ళిపోతాయి. డాడర్ మొక్క పెరిగే కొద్దీ కొత్త హాస్టోరియాలు అతిదేయి మొక్కతో సంబంధాన్ని పెంచుకుంటాయి. ఈ కస్క్యూటా మొక్కలు తీగలలాగా అతిదేయి మొక్క చుట్టూ మెలికలు తిరిగి బాగా చుట్టుకొని పెనవేసుకుని పోవడం వలన అతిదేయి మొక్కపై ఇవన్నీ ఒక పెద్ద వల మాదిరిగా కనబడతాయి. ఈ విధంగా అతిదేయి మొక్క నుండి అధిక శాతంలో నీరు, పోషకాలను గ్రహించడం వలన కొన్నిసార్లు అతిదేయి చెట్లు చనిపోతాయి కూడా. ఇది కస్క్యూటాలో పరాన్నజీవ పోషణ. మానవునిలో జీర్ణ వ్యవస్థ. జంతువులన్నిటిలోనూ మనుషులు తీసుకునే ఆహారం చాలా వైవిధ్యంతోనూ చాలా సంక్లిష్టతతోనూ కూడుకుని ఉంటుంది. మరి ఇలాంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది అనంటే మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా సంక్లిష్టమైనదనే కదా. మానవ జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. ఇందులో అనేక రకాల అవయవాలుంటాయి. అలాగే జీర్ణక్రియకు అవసరమైన ఎన్నో జీర్ణరసాలుంటాయి. ఈ జీర్ణరసాలు ఎంజైమ్లను కలిగుంటాయి. మానవ జీర్ణ వ్యవస్థ ఒక పొడవైన గొట్టంలాగా ఉంటుంది. ఈ గొట్టం నోటి నుండి మొదలుకొని పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ గొట్టానికి మధ్యలో అనేక అవయవాలు ఉంటాయి. అలాగే వీటికి అనేక గ్రంథులు అతుక్కొని ఉంటాయి. ఈ పొడవైన గొట్టాన్ని ఆహార నాళం లేదా ఎలిమెంటరీ కెనాల్ అని అంటారు. మనం తీసుకునే ఆహారం ఈ ఎలిమెంటరీ కెనాల్లో వివిధ భాగాల్లో వివిధ దశలుగా జీర్ణమవుతుంది. ఆహారం నోటి ద్వారా ఆహార నాళంలోకి లేదా జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఆహారాన్ని శరీరంలోకి తీసుకోవడాన్ని అంతరగ్రహణం అంటారు. మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారం ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆహార నాళంలో ఆహారం యొక్క ప్రయాణం. ముందుగా ఆహారం నోటిలోకి ప్రవేశిస్తుంది. నోటిలో ఆహారం మెత్తగా చేయబడుతుంది. ఈ విధంగా మెత్తగా చేయటానికి దంతాలు, లాలాజలం, నాలుక సహాయపడతాయి. మనం నోటిలోకి తీసుకున్న ఆహారం దంతాల ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడుతుంది. దీనికి లాలాజలం కలిసి ఆహారం మెత్తగా, తడిగా, జారుడు స్వభావాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియలో నాలుక సహాయపడుతుంది. ఆహారాన్ని ఇలా జారుడుగా, ముద్దగా చేయటాన్ని మాస్టికేషన్ అంటారు. ఆహారాన్ని మెత్తగా చేయడంలో, పాక్షికంగా జీర్ణం చేయడంలో లాలాజలం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన అస్యకుహరంలో ఉండే 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం స్రవించబడుతుంది. ఈ లాలాజలంలో ఉండే సలైవరీ అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైము కార్బోహైడ్రేట్లను పాక్షికంగా జీర్ణం చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా చేయబడిన ఆహారం మన జీర్ణాశయాన్ని చేరుకోవాలి. నోటిలో ఉన్న ఈ ఆహారం జీర్ణాశయానికి ఆహార వాహిక ద్వారా చేరుకుంటుంది. దీన్నే ఈసోఫేగస్ అని కూడా అంటారు. నోటిలో ఉన్న ఆహారం గొంతులోనికి జారడానికి లేదా మింగటానికి నాలుక సహాయపడుతుంది. ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా క్రిందకు ప్రయాణిస్తుంది. ఆహార వాహికలో ఉన్న కండరాలు అలలు లేదా తరంగాల వంటి చలనాలను కలిగిస్తాయి. ఈ చలనాలు ఆహారాన్ని కిందకి నెడతాయి. వీటినే పెరిస్టాలిటిక్ చలనాలు అని అంటారు. జీర్ణాశయంలోకి ప్రవేశించిన ఆహారం భౌతిక ఇంకా రసాయనిక చర్యల ద్వారా జీర్ణం చేయబడుతుంది. జీర్ణాశయంలో జఠర రసం ఇంకా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేవి ఉత్పత్తి అవుతాయి.
ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారాన్ని ఆమ్లయుతంగా చేస్తుంది. జఠర రసంలో ఉండే ఎంజైమ్లు ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. జీర్ణాశయంలో ముఖ్యంగా ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ సహాయంతో పెప్టోన్స్గా విడగొట్టబడతాయి. జీర్ణాశయంలోని కండరాలు ఆహారాన్ని మెత్తగా చిలికినట్లుగా చేస్తాయి. దీన్నే కైమని అంటారు. జీర్ణాశయానికి చివరగా వలయాకార సంవరణి కండరాలు పైలారిక్ స్ఫింక్టర్స్ ఉంటాయి. ఇవి జీర్ణమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా చిన్న ప్రేగులోకి విడుదల చేస్తాయి. చిన్న ప్రేగులో జీర్ణక్రియ. మన ఆహార నాళంలో అత్యంత పొడవైన భాగం చిన్న ప్రేగు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఇంకా క్రొవ్వులు సంపూర్ణంగా జీర్ణం అవుతాయి. అయితే ఈ సంపూర్ణ జీర్ణక్రియకు అనేక ఎంజైములు అవసరమవుతాయి. ఈ ఎంజైములు కాలేయము, క్లోమము ఇంకా చిన్న ప్రేగు స్రవించే జీర్ణ రసాల నుండి లభిస్తాయి. జీర్ణాశయంలో ఆహారం ఆమ్లయుతమైన వాతావరణంలో జీర్ణం అవడాన్ని గమనించాం. అదే చిన్న ప్రేగులో ఆహారం జీర్ణం అవటానికి క్షారయుతమైన స్థితి కావాలి. చిన్న ప్రేగులోకి విడుదలయ్యే స్రావాలు అక్కడ క్షారస్థితిని కల్పించడానికి దోహదపడతాయి. మనం తిన్న ఆహారంలోని క్రొవ్వులు జీర్ణం అవ్వాలి అంటే ఆ క్రొవ్వులు ముందుగా ఎమల్సీకరణం చెందాలి. ఎమల్సీకరణం అంటే పెద్ద పెద్దగా ఉన్న కొవ్వు రేణువులు చిన్న చిన్న క్రొవ్వు రేణువులుగా మార్చబడాలి. అప్పుడే అవి ఎంజైములతో చర్య జరిపి జీర్ణక్రియ జరుగుతుంది. అయితే పెద్దగా ఉన్న క్రొవ్వు రేణువులు చిన్నగా ఎలా మారతాయి? కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం ఈ పెద్ద పెద్ద కొవ్వు రేణువులను చిన్న చిన్న రేణువులుగా విడగొడుతుంది. ఈ ప్రక్రియనే ఎముల్సిఫికేషన్ అని అంటారు. అంటే మన శరీరంలో క్రొవ్వులు జీర్ణం అవ్వాలి అంటే ముందుగా అవి ఎముల్సీకరణం చెందాలి. తరువాతది క్లోమం. క్లోమ రసాన్ని చిన్న ప్రేగులోకి విడుదల చేస్తుంది. ఈ క్లోమ రసంలో ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ల జీర్ణక్రియ చేయడానికి, లైపేజ్ అనే ఎంజైము క్రొవ్వులను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. కాలేయము, క్లోమము కాకుండా చిన్న ప్రేగుల గోడలు కూడా ఒక జీర్ణ రసాన్ని స్రవిస్తాయి. దీన్నే ఆంత్రరసం లేదా ఇంటెస్టైనల్ జ్యూస్ అని అంటారు. ఈ స్రావంలోని ఎంజైములు ప్రోటీన్లు ఇంకా క్రొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా విడగొట్టడానికి సహాయపడతాయి. మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు మన నోటిలో పాక్షికంగా జీర్ణం అవుతాయని మనం తెలుసుకున్నాం. అయితే ఆ కార్బోహైడ్రేట్ల సంపూర్ణ జీర్ణక్రియ చిన్న ప్రేగులో పూర్తవుతుంది. ఈ విధంగా జీర్ణమైన ఆహారంలోని పోషకాలు మన శరీరంలో వివిధ కణాలకు ఎలా చేరతాయి? జీర్ణక్రియలో ఏర్పడ్డ పోషకాలన్నీ మన శరీరంలోని ప్రతి కణానికి చేరాలంటే రక్తం ద్వారా సరఫరా చేయబడాలి. జీర్ణక్రియలో ఏర్పడిన ఈ పోషకాలు చిన్న ప్రేగులలో ఉండే రక్తనాళాల్లోకి శోషించుకోబడి శరీరమంతా సరఫరా చేయబడతాయి. దీన్నే శోషణ అని అంటారు. జీర్ణక్రియలో ఏర్పడ్డ అంత్య పదార్థాలు ప్రేగుల నుండి రక్తంలోకి రవాణా కావడాన్ని శోషణ లేదా అబ్జార్ప్షన్ అంటారు. పోషకాలను శోషించుకోవడానికి చిన్న ప్రేగు గోడలలో ప్రత్యేకమైన వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే సూక్ష్మ శోషకాలు లేదా విల్లై అని అంటారు. శోషణ చిన్న ప్రేగు గోడల ద్వారా నేరుగా జరగవచ్చు కదా. ఈ సూక్ష్మ శోషకాల ఉపయోగం ఏమిటి అని మనకు కనిపించవచ్చు. ఈ సూక్ష్మ శోషకాలు పేగు యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. దానివల్ల శోషణ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ సూక్ష్మ శోషకాలలో రక్తనాళాలు ఇంకా లింఫ్ గ్రంథులు రెండూ కలిసి ఒక వల మాదిరిగా ఏర్పడి ఉంటాయి. జీర్ణమైన ఆహారంలోని క్రొవ్వు పదార్థాలు ముఖ్యంగా లింఫ్ నాళాల్లోకి శోషించుకోబడతాయి. మిగిలిన పోషకాలు రక్తనాళాల ద్వారా రక్త ప్రవాహంలోనికి ప్రవహిస్తాయి. జీర్ణక్రియలో జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది. జీర్ణం కాని మిగిలిన వ్యర్థ పదార్థం పెద్ద ప్రేగుల్లోకి పంపబడుతుంది. పెద్ద ప్రేగుల్లో మిగిలిన ఆహారంలోని నీరు పునఃశోషణ జరుగుతుంది. నీరు పునఃశోషణ జరిగిన తరువాత మిగిలిన ఆహారం మలంగా ఏర్పడి పాయువు ద్వారా బయటకు నెట్టబడుతుంది. పాయువు మన ఆహార వాహిక యొక్క చివరి భాగం. పాయువు ద్వారా జీర్ణం కాని వ్యర్థాలను బయటకు పంపించడాన్ని మల విసర్జన అని అంటారు. జీర్ణక్రియలో ఏర్పడ్డ అంత్య పదార్థాలు ప్రేగుల నుండి రక్తంలోకి రవాణా కావడాన్ని శోషణ లేదా అబ్జార్ప్షన్ అంటారు. పోషకాలను శోషించుకోవడానికి చిన్న ప్రేగు గోడలలో ప్రత్యేకమైన వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే సూక్ష్మ శోషకాలు లేదా విల్లై అని అంటారు. శోషణ చిన్న ప్రేగు గోడల ద్వారా నేరుగా జరగవచ్చు కదా. ఈ సూక్ష్మ శోషకాల ఉపయోగం ఏమిటి అని మనకు కనిపించవచ్చు. ఈ సూక్ష్మ శోషకాలు
పేగు యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. దానివల్ల శోషణ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ సూక్ష్మ శోషకాలలో రక్తనాళాలు ఇంకా లింఫ్ గ్రంథులు రెండూ కలిసి ఒక వల మాదిరిగా ఏర్పడి ఉంటాయి. జీర్ణమైన ఆహారంలోని క్రొవ్వు పదార్థాలు ముఖ్యంగా లింఫ్ నాళాల్లోకి శోషించుకోబడతాయి. మిగిలిన పోషకాలు రక్తనాళాల ద్వారా రక్త ప్రవాహంలోనికి ప్రవహిస్తాయి. జీర్ణక్రియలో జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది. జీర్ణం కాని మిగిలిన వ్యర్థ పదార్థం పెద్ద ప్రేగుల్లోకి పంపబడుతుంది. పెద్ద పేగుల్లో మిగిలిన ఆహారంలోని నీరు పునఃశోషణ జరుగుతుంది. నీరు పునఃశోషణ జరిగిన తరువాత మిగిలిన ఆహారం మలంగా ఏర్పడి పాయువు ద్వారా బయటకు నెట్టబడుతుంది. పాయువు మన ఆహార వాహిక యొక్క చివరి భాగం. పాయువు ద్వారా జీర్ణం కాని వ్యర్థాలను బయటకు పంపించడాన్ని మల విసర్జన అని అంటారు. ఆహారనాళ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ఇప్పుడు చూద్దాం. మనం తీసుకునే ఆహారం మీద మన ఆహార వాహిక యొక్క పనితీరు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, కారం, నూనెలు, మసాలాలు మితిమీరి ఉపయోగిస్తే వాటి ప్రభావం మన ఆహార వాహికపై పడుతుంది. అదేవిధంగా ఆహారం సమయానికి తీసుకోకపోవడం, కొన్ని సందర్భాల్లో మితిమీరి అతిగా రోజుకు ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవటం, వీటి వల్ల కూడా మన ఆహార వాహిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మితిమీరి అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకున్నప్పుడు కానీ, అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు కానీ ఈ ఆహారం జీర్ణాశయం నుండి నోటి ద్వారా బయటకు వస్తుంది. ఈ ప్రక్రియనే వాంతి అని అంటారు. వాంతి సమయంలో జీర్ణాశయంలో మరియు ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనం తిరోగమన దిశలో జరగడం వలన ఆహారం వెనుకకు అంటే నోటి నుండి బయటకు నెట్టబడుతుంది. వాంతి అనేది అనేక కారణాల వల్ల జరగచ్చు. కానీ వాంతులు జరగటానికి ముఖ్యమైన కారణం అతిగా తినటం, తిన్న ఆహారంలో అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు ఉండటం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవటం, విషతుల్యమైన ఆహారాన్ని తీసుకోవటం, ఇవన్నీ కూడా వాంతులకు ముఖ్య కారణాలు. మన ఆహారంలో క్రొవ్వులు ఎక్కువగా ఉన్నట్లయితే మన కాలేయం అధిక మొత్తంలో పైత్య రసాన్ని చిన్న ప్రేగుల్లోకి విడుదల చేయవలసి ఉంటుంది. ఎక్కువ క్రొవ్వు పదార్థాలు తినడం వలన మన కాలేయంపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే క్రొవ్వు పదార్థాలు కాలేయంలో చేరుకుని కాలేయం పనితీరును కూడా దెబ్బతీస్తాయి. ఇటువంటి సందర్భాల్లో తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు మొదలైనవి కలుగుతాయి. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాని స్థితిని అజీర్తి అని అంటారు. ఈ అజీర్తి కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిది సాధారణమైన సమతుల ఆహారాన్ని తీసుకోవటం. అంటే తీసుకునే ఆహారంలో పోషకాలు అధిక మొత్తంలో ఉండాలి. ఆ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు మొదలైనవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకూడదు. రెండవది ఆహారాన్ని మెల్లగా ప్రశాంతంగా తినడం. ఈ విధంగా తినడం వలన జీర్ణక్రియకు అవసరమైన హార్మోన్లు, జీర్ణరసాలు, ఎంజైములు సమస్థాయిలో ఉత్పత్తి అవుతాయి. మూడవది ఆహారాన్ని బాగా నమిలి తినడం. మన ఆహారం బాగా వైవిధ్యంతో కూడుకుని ఉంటుంది. ఇందులో కొన్ని గట్టిగా ఉన్న పదార్థాలు కూడా ఉంటాయి. వీటన్నిటినీ మన నోటిలోనే బాగా మెత్తగా నమిలి తినడం వలన లాలాజలం వీటితో కలవడం వలన పాక్షికంగా కొన్ని పదార్థాలు ఇక్కడే జీర్ణమవుతాయి. అదేవిధంగా బాగా మెత్తగా నమలబడిన ఆహారం ఆహార నాళంలో మిగిలిన భాగాలలో కూడా బాగా జీర్ణమవుతుంది. నాలుగవది తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవటం. వివిధ జంతువులలో గనక మనం గమనించినట్లయితే ఆహారం తీసుకున్న తర్వాత అవి సేద తీరుతుంటాయి. ఈ విధంగా ఆహారం తీసుకున్న తర్వాత కొంతసేపటి వరకు కఠినమైన వ్యాయామాలు చేయకుండా సేద తీరడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మన జీర్ణ వ్యవస్థలో ఏర్పడే మరొక సమస్య అల్సర్లు, అంటే జీర్ణాశయ ఆంత్రమూలంలో ఏర్పడే పుండ్లు. ఈ పుండ్లు ఏర్పడడానికి మనం తీసుకునే ఆహారం ఒక కారణమైతే మన యొక్క మానసిక స్థితి కూడా మరొక కారణం. ఎప్పుడూ చికాకుగా ఆందోళనతో ఉండేవారిలో ఈ అల్సర్లు అధికంగా ఏర్పడుతుంటాయి. విశ్రాంతి లేకుండా పనిచేయటం, ధూమపానం, హడావిడిగా భోజనం చేయడం మొదలైనవి అజీర్తికి కారణాలు. వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారికి కూడా ఈ అల్సర్లు అధికంగా వస్తూ ఉంటాయి. జీర్ణాశయంలో ఈ అల్సర్లు ఏర్పడడానికి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా కారణమవుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మన జీర్ణ వ్యవస్థలో ఏర్పడే మరొక ఆరోగ్య సమస్య మలబద్ధకం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే
ప్రతిరోజు మన జీర్ణ నాళాన్ని ఖాళీ చేయాలి. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగుల్లో చిక్కుపడి నిల్వ ఉండకుండా ఏ రోజుకా రోజు అవి విసర్జించబడాలి. ఒకవేళ అలా జరగకపోతే అందులో ఉండే బ్యాక్టీరియా హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ హానికరమైన టాక్సిన్స్ తిరిగి మన రక్తంలోకి శోషించుకోబడి వివిధ రకాల వ్యాధులను కలగజేస్తాయి. ఈ మలబద్ధకాన్ని నివారించుకోవడానికి శరీరానికి అవసరమైన మొత్తంలో నీరు త్రాగటం, పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు. పోషకాహార లోపం, వ్యాధులు. మన శరీరంలో అనేక జీవక్రియలు జరుగుతుంటాయి. ఈ జీవక్రియలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే శరీరంలో సరైన ఎదుగుదల, ఆరోగ్యం అనేవి ఏర్పడతాయి. మనం తినే ఆహారంలో పోషకాలు గనక లోపిస్తే జీవక్రియలు దెబ్బతిని ఎదుగుదలలోనూ అభివృద్ధిలోనూ తేడాలు ఏర్పడతాయి. ఈ విధంగా పోషకాహార లోపం వల్ల ఏర్పడే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు లేదా డెఫిషియన్సీ డిసీజెస్ అని అంటారు. మన దైనందిన జీవితంలో వివిధ పనులు చేయడానికి మనకు క్యాలరీలు అవసరమవుతాయి. ఈ క్యాలరీలను కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు అందిస్తాయి. శరీరంలో ఎదుగుదల, రిపేర్లు, రక్షణ మొదలైన వాటి కోసం మాంసకృతులు అవసరమవుతాయి. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగడానికి సూక్ష్మ పోషకాలైన ఖనిజ లవణాలు, విటమిన్లు అవసరమవుతాయి. ఆహారంలోని పోషకాలు ఎక్కువ తక్కువలు అవడం వలన పోషకాహార వ్యాధులనేవి సంభవిస్తాయి. పోషకాలు తక్కువ అవడం వల్ల కలిగే వ్యాధులేమిటో చూద్దాం. పోషకాహార లోపాన్ని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 క్యాలరీల పరమైన పోషకాహార లోపం, 2 ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం, 3వది సూక్ష్మ పోషకాలు లేని ఆహారం తీసుకోవటం. క్వాషియోర్కర్ ఇది పోషకాహార లోపం వల్ల ఏర్పడే ఒక వ్యాధి. ఈ వ్యాధి ప్రోటీన్ లోపం వల్ల కలుగుతుంది. ప్రోటీన్ లోపం వల్ల శరీరంలోని కణాంతరావకాశాలలో నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులలో కండరాల పెరుగుదల మందగిస్తుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. మరాస్మస్ ఈ వ్యాధి ప్రోటీన్లు ఇంకా క్యాలరీలు ఈ రెండిటి లోపం వల్ల కలుగుతుంది. వెంటనే గర్భం దాల్చిన తల్లులకు పుట్టే బిళ్ళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, బలహీనత, నిస్సత్తువ, కీళ్ల వాపు, కండరాల పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరోచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి. స్థూలకాయత్వం అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ స్థూలకాయత్వం లేదా ఒబెసిటీ కలుగుతుంది. అధిక మొత్తంలో క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం వలన క్రొవ్వు శరీరంలో వివిధ భాగాల్లో చేరుకుని స్థూలకాయత్వం ఏర్పడుతుంది. ఈ స్థూలకాయత్వం భవిష్యత్తులో డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవటం ఈ స్థూలకాయత్వానికి ముఖ్య కారణాలు. విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు. విటమిన్లు, ఖనిజ లవణాలు వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఎందుకంటే ఇవి మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఖనిజ లవణాలు మనం ఆహారం ద్వారా గ్రహించవలసి ఉంటుంది. కానీ విటమిన్లు కొంతవరకు మన శరీరంలోనే తయారవుతాయి. మన శరీరంలో ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా ఈ విటమిన్లను సంశ్లేషణ చేయగలుగుతాయి. అయితే ప్రేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక మొత్తంలో జంక్ ఫుడ్లు, మసాలాలు, రంగులు, ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉపయోగించిన ఆహారం తీసుకోవడం వలన, అధిక మొత్తంలో యాంటీబయాటిక్లు వంటివి వాడడం వలన కడుపులో ఉండే లాభదాయకమైన బ్యాక్టీరియా నశించిపోతాయి. అటువంటి సందర్భాలలో మన శరీరంలో విటమిన్ల సంశ్లేషణ అనేది జరగదు. అటువంటి సందర్భాల్లో శరీరం కేవలం ఆహారం ద్వారా వచ్చే విటమిన్ల మీదే ఆధారపడి ఉంటుంది. సమతులమైన పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకోవడం వలన విటమిన్ల లోపం ఏర్పడుతుంది. విటమిన్ల లోపం వలన బెరిబెరి, గ్లాసెటిస్, పెల్లాగ్రా, ఎనీమియా, స్కర్వీ, రికెట్స్ లాంటి వ్యాధులు కలుగుతాయి. విటమిన్లను వాటి రసాయన స్వభావం ఆధారంగా 2 వర్గాలుగా విభజించారు. 1 నీటిలో కరిగేవి, 2 క్రొవ్వులలో కరిగేవి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ఇవి 2 నీటిలో కరిగే విటమిన్లు. విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవి క్రొవ్వులలో కరిగే విటమిన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.